గడ్డం ఎందుకు పెంచుతున్నారు, జుట్టు ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి దానికి ఆన్సర్ ఏంటంటే, అలాగే ఈ వీడియో తర్వాత మన కొత్త జర్నీ కూడా స్టార్ట్ అయిందనే చెప్పాలి. రే ఎదరేంటి పోలీసులు హడావిడి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీతో చాలా మాట్లాడుతూ బోల్డన్ని మాట్లాడుతూ బ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఈ రోజు May 31 అండి, పౌర్ణమి అనమాట. మనకి ప్రతి దేవాలయాల్లో కూడా గిరి ప్రదక్షిణ చేసే రోజు, ఇంక్లూడింగ్ అరుణాచలంతో సహా. సో ఏంటంటే ఈ రోజు విజయవాడలో కూడా గిరి ప్రదక్షిణ అయితే ఉందన్నమాట. గిరి ప్రదక్షిణ మార్నింగ్ 5:55 అయితే స్టార్ట్ చేస్తారు ఎవ్రీ పౌర్ణమికి విజయవాడలో. మార్నింగ్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ అదే అరౌండ్ 6 o'clock అలా స్టార్ట్ చేసేసి 8:39 కల్లా అయిపోతుంది. దర్శనాలు కూడా అయిపోతాయి. సో నేనేంటంటే ఈ రోజు పౌర్ణమికి నాకు మార్నింగ్ వెళ్ళడం కుదరలేదు, అందుకే ఈవినింగ్ అన్నమాట. ఇప్పుడు 5:30 దాటుతుంది. ఈ టైంలో అయితే కొద్దిగా బయట వాతావరణం అది కూడా చల్లబడుతుంది కదా. ఈ టైంలో ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయడానికి వెళ్తున్నాను. అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేశాను కానీ ఫస్ట్ టైం అండి విజయవాడ గిరి ప్రదక్షిణ చేయడం. చూద్దాం ఎలా ఉంటది ఏంటనేది. బట్ నాకైతే రూట్ మొత్తం తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ రోడ్లోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి బండి మీద. సో ఫస్ట్ టైం ఈ రోజు మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎలా చేయాలి ఏంటనేది ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తాను మీకు. ఓకేనా? మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ మన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి. ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఎవరు లేరు. మామూలుగా అయితే మార్నింగ్ అయిపోయింది కదా, ఎవరు చేయట్లేదు అన్నమాట. ఇప్పుడు పంతులు గారిని అడిగితే వెనకాల కామధేను అమ్మవారి గుడి దగ్గర చేయొచ్చమ్మా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా చేయొచ్చు, మీరు చేసుకొని జాగ్రత్తగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అన్నారు. మనకైతే వెనకాల కనబడుతున్నారు కదా కామధేను అమ్మవారు కింద ఉంటారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 6:30 అవుతుందండి. చూడండి ఎలా ఉందో వెదర్. అండ్ అలాగే ఇదిగోండి మనకి ఇక్కడే కామధేను అమ్మవారు, ఆవిడని దర్శనం చేసుకుని మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. పక్కనే వినాయకుడి వారు కూడా ఉంటారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఓకే, ఇంకైతే స్టార్ట్ చేద్దాం. ఇంకైతే స్టార్ట్ చేద్దామండి. మనం ఇది ఎంట్రన్స్ కదా, మనం ఏంటంటే ఆపోజిట్ నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ, అంటే వెళ్ళే రూట్ అదే. బట్ ఏంటంటే మనకి వెహికల్స్ వెనక నుంచి వస్తాయి కాబట్టి మనం ఏంటంటే వెహికల్స్ కి ఎదురు వెళ్తున్నాం అనమాట. ఇలాగా ఇది ఏదైతే ఉందో ఇలా మనకి ఆపోజిట్ లో వచ్చేదానికి మనం ఇలాగ రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్తే మనకి సేఫ్టీగా ఉంటది. అందుకని నేను ఇటు నుంచి వెళ్తున్నాను. ఇంక వెళ్దాం పదండి. ఇంటి దగ్గర నుంచి ఆటోలో వచ్చామండి, చెప్పులేం వేసుకోకుండా ఇంకా డైరెక్ట్ గా వచ్చేసాం అనమాట. ఇంకా అయితే ఇలా ఫుట్పాత్ మీద గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది 7 కిలోమీటర్లు ఉంటది అనమాట మొత్తం అంతా కూడా. ఈ గిరి ప్రదక్షిణ మనకి అప్రాక్సిమేట్ గా ఒక 2 hours లోపే అయిపోతుంది. చూద్దాం, ఇప్పుడు 6:30 దాటింది. మనకి ఎంత సేపట్లో అవుద్దో చూద్దాం. ఫస్ట్ టైం అండి ఎవరు లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. మన విజయవాడలో కూడా అరుణాచలం టైప్ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ ఉంటే చాలా బాగుంటది అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారో కమెంట్ చేయండి. అంటే రోజు కూడా బాగుంటది కదా, అరుణాచలంలో ఎంత ఫ్లోటింగ్ ఉంటది, అలాగా విజయవాడలో కూడా రోజు కొండ చుట్టూరు అలా గిరి ప్రదక్షిణ బోల్డ్ మంది జనాలు చేస్తా ఉంటే చూడడానికి కూడా ఆ ఫీలింగ్ వేరు, బాగుంటది కూడా. అంతేనా? కొండ చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్లు ఇవంతా కూడా. ఇంకా అయితే పెయిన్ చేయడానికి ఉండదు కాబట్టి ఇంకా ఇలా వదిలేశారు అనుకుంటా. ఇంకా మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే విద్యాధరపురం సైడ్ వెళ్తున్నాం అనమాట. ఓకేనా? మీకు చాలా ఎవరికైనా కొత్తగా విజయవాడ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా రావాలి అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. ఓకేనా? తప్పకుండా చూడండి మొత్తం అంతా కూడా, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం ఇప్పుడు ఆ గోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం విద్యాధరపురం అని ఉంటది, అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఓకేనా? మీకు ఆపోజిట్ అదే మనకి వెహికల్స్ కి ఆపోజిట్ లో వెళ్తున్నాం మనం. మీకు ఏంటంటే మనకి అరుణాచలం టైప్ మనకి విజయవాడలో కూడా చాలా గుళ్ళు అయితే తగులుతాయి అన్నమాట గిరి ప్రదక్షిణ దారిలో. అలా కొద్దిగా ఎదరికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి శ్రీ గంగానమ్మ దేవస్థానం అని ఉంటది. ఇలా చాలా గుళ్ళు తగులుతాయి, మీకు మాక్సిమం చూపిస్తాను. కొద్ది లోపలికి ఉంటాయి అనమాట ఈ టెంపుల్స్ అన్ని కూడా. మీరు కావాలంటే దర్శనం అయితే చేసుకొని గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేయొచ్చు. ఆ గంగానమ్మ టెంపుల్ ఆపోజిట్ లోనే ఇక్కడ శివాలయం కూడా ఉంటదండి. మనకి రామాలయం శివాలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ గంగానమ్మ టెంపుల్, ఆ శివాలయం, రామాలయం దాటంగానే మళ్ళీ ఇక్కడ చూడండి మూడో గుడి దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం. అదిగోండి. ఇప్పుడు మనం టర్నింగ్ తిరగాల్సిన స్పాట్ దగ్గరికి అయితే వచ్చామండి. మనం టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చేసాం కదా. వచ్చి రాగానే మీకు ఫస్ట్ రైట్ అనమాట, పెద్ద జంక్షన్ లాంటిది ఒకటి తగులుద్ది. మీకు రైట్ సైడ్ కి పెద్ద రోడ్ ఒకటి ఉంటది. ఇక్కడ దాకా మళ్ళీ ఏ రోడ్స్ ఉండవు, చిన్న చిన్నవి తప్ప. ఈ రోడ్ లోకి తిరగాలి మనం. ఇది సితారా వెళ్లే రోడ్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా అడిగితే సితారా రోడ్ అంటే చెప్తారు ఎవరినైనా. ఓకేనా? మీకు క్లారిటీగా కూడా చూపిస్తా ఒకసారి. మనం అలా టెంపుల్ దగ్గర నుంచి వస్తే ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట. అటు నుంచి వస్తే మనకి, లేదంటే ఇక్కడ మీకు చెప్పాను కదా జంక్షన్, ఇదిగో ఇదే. ఇలా మధ్యలో ఇలా పువ్వులు ఒకటి ఉంటుంది ప్లాంట్స్ ది. ఇక్కడ నుంచి అలాగే మనం స్ట్రైట్ వెళ్ళిపోవడం అనమాట. ఒకటే రోడ్, ఇంకా సితారా సెంటర్ అని తగులుద్ది, అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ లో నా ఫేవరెట్ కొన్ని టిఫిన్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అవి ఓపెన్ లో ఉంటే చూపిస్తాం మీకు. చాలా మంది షార్ట్ వీడియోలు అడుగుతున్నారు గడ్డం ఎందుకు పెంచుతున్నారు, జుట్టు ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి. దానికి ఆన్సర్ ఏంటంటే నాకు కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి, అందుకేనమాట పెంచేది. ఓకేనా? ప్రస్తుతానికి అయితే అంతవరకు చెప్పగలను. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అలా కొద్దిగా ముందుకు వస్తాం. మనకి ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను ఉండండి. చూడు ఆటో పెట్టండి అంటున్నాడు మన సబ్స్క్రైబర్ అంట.
అయితే మనకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక గంగానమ్మ దేవస్థానం కూడా ఉందన్నమాట. అమ్మవారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకే, మనం అయితే కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఫ్రంట్కి ఇలాగ. నేను ఎందుకు వెళ్తలేదంటే గుడి లోపలికి నేను ఆల్రెడీ చూసేసిన గుళ్ళేనండి ఇవన్నీ. రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాను కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అందులోని ఎవరు చేయట్లేదు అనమాట. అందుకే నేను మా ఊడు ఇద్దరమే చేస్తున్నాము. చేసేసి త్వరగా కానిచ్చుకొని దర్శనం ఒకటి లేట్ అయిపోద్ది. ఇక్కడ లేట్ అయిందంటే మళ్ళీ టెంపుల్ కూడా మూసేస్తారు. అందుకని ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ లోకల్ గుళ్ళు మీకు మాక్సిమం వీలైనన్ని చూపిస్తాను. మీరు చూసుకొని ఎక్కడెక్కడ ఆగాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఇంద్రకీలాద్రి కొండ ఇంకొని చూడండి, వెనకాల కనబడుతుంది కదా ఈ హౌసెస్ వెనకాల, అదే అనమాట. మనం కొండకి ఒక సర్కిల్ అలా తిరిగాం. ఇప్పుడు మనం అలా ఇంకా అలా వెళ్ళి అలా చుట్టూ తిరగాలి, మొత్తం సర్కిల్ వేయాలి. ఇంకా అలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చూడండి అష్టాక్షరి రామ మందిరం అని కూడా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలనుకుంటే. ఎంట్రన్స్ అయితే అటు ఉందన్నమాట. అలాగే ఈ వీడియో తర్వాత మన కొత్త జర్నీ కూడా స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మీ అందరికి మాట ఇచ్చాను నేను ఇంతకు ముందు, వీడియోస్ చేద్దాము డైలీ పెడదామని చెప్పేసి. అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లో ఆ మాట నిలబెట్టుకోవడం అవ్వట్లేదు అన్నమాట, కుదరట్లేదు. బట్ అయితే నేను డైలీ పెడతానని చెప్పలేను కానీ ఖచ్చితంగా మాత్రం వారానికి ఒక 3 వీడియోస్ అయినా పెడతానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి. ఓకేనా? మీరైతే ఎప్పట్లాగైనా అలా సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ చేద్దాం. అంటే ఎలా పడితే అలా కాకుండా ఏది పడితే అది కాకుండా తీసేసి పెట్టేయడం కాదు. మనం వీడియో పెట్టామంటే మీకు యూజ్ అవ్వాలన్నమాట, మంచిగా ఉండాలి వ్లాగ్. అది ఈ రోడ్డు కొద్దిగా ఎదరికొచ్చిన తర్వాత చూడండి ఆవులు, గోమాతలు. ఓకే, ఇంకా మనం కొద్దిగా ఎదరికెళ్ళామంటే సితారా సెంటర్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మొన్న నేను చోట టిఫిన్ చేశానండి, అక్కడైతే చాలా బాగుంది. చూపిస్తా, స్పాట్ ఓపెన్ ఉంటాయి కనుక. బజ్జీ తీసుకున్నాను. ఎంత ఆ రోజు 40 రూపాయలు ఎంత తీసుకున్నాను? 40 రూపాయలు. సూపర్ ఉంది బజ్జీ అయితే మాత్రం. నాకు డౌట్, ఇది కూడా అమ్మవారి కొండేనా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాంట్లో బాగా అనుకుంటున్నాను ఇదంతా. అంటే ఇల్లులు ఉన్నాయి కదా, అందుకే డౌట్ పడ్డాను అనమాట నేను. కానీ బాబాయ్ చూడండి, అంత పైకి ఉన్న ఇల్లులు రోజు ఎక్కి దిగాలంటే మామూలుగా ఉండదు అండి. అలాగే పార్కింగ్ అదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా నువ్వేంటి ఏం మాట్లాడా? భక్తిలో ఉన్నావా? అమ్మవారిని తలుచుకుంటున్నావా? ఎలా ఉంది అరుణాచలం ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? రే ఎదరేంటి పోలీసులు హడావిడి? చెట్లు కొట్టేస్తున్నారా? వెనకాల మొత్తం జేసీబీ వచ్చి చెట్లు అన్ని తీస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం మూసేసి ఉంటుంది అటు ఇటు. ఏమన్నా పెద్ద వెహికల్ వెళ్తాకి కుదరదు అనమాట. సో అందుకని అనుకుంటా మొత్తం అంతా కూడా క్లీన్ చేసి నీట్ గా చేస్తున్నారు. అడ్డం ఉన్న చెట్లు తీసేస్తున్నారు. మనం ఆల్మోస్ట్ చివరికి కూడా వచ్చేసినట్టు లేదులే, ఇంకా రాలా. సగం వచ్చాం ఈ రోడ్డు సగానికి. ఇంకా మనం అలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ చూసారా రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటది అనమాట. మీకు కావాలంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు. మొన్న హనుమాన్ జయంతికి ఉత్సవాలు కూడా జరిగినాయి ఇక్కడ. మీకు విజయవాడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారి పొడుగుతా మీకు షాప్స్, వాటర్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లా. బోల్డ్ అని కొట్లు ఉంటాయి, కొబ్బరి బండాల షాపులు, టిఫిన్ షాపులు, కొత్తవే ఉండదు అనమాట. మనం ఆల్మోస్ట్ మెయిన్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీకు రే లేనట్టుందిగా, మనం చేసిన టిఫిన్ షాప్ లేదు ఇదే. ఇదిగండి బజ్జీ బాగుంటది అన్నానుగా. ఇవాళ ఆదివారం అనుకుని లేదనుకుంటా. ఇక్కడే అనమాట ఆ బజ్జీ తిన్నది బాగుంది. అండ్ అలాగే మనకి సితారా సెంటర్ ముందే ఉంటది అనమాట ఈ షాప్. సెంటర్ అయితే అదేనండి జంక్షన్. అండ్ అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనండి సితారా సెంటర్ అంటే ఇదే అనమాట. అయితే ఇక్కడ నుంచి మనకి ఇలా వెళ్ళిపోతారు అనమాట. ఇటు సొరంగం అని ఒకటి వస్తుంది టన్నెల్. ఆ టన్నెల్ దగ్గర నుంచి అలా వెళ్ళిపోతారు. మనం అలా వెళ్ళకూడదు యాక్చువల్ గా. ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ లైట్ ఉందా, ఈ జంక్షన్ ఉందా, ఆ స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం చూపిస్తాం మీకు క్లియర్ కట్ గా అంతా కూడా. ఎలా వెళ్ళిపోతారు మామూలుగా అయితే జనాలు. అటు సొరంగం ఒకటి వస్తుంది అన్నమాట. మీకు అటు నుంచి కూడా కనిపిస్తుంది. మనం అటే వస్తాము యాక్చువల్ గా. ఇలా వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ వెహికల్స్ అవి ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి. లేదంటే డాష్ ఇస్తారు మనకి. ఇటు వెళ్తేనేమో మనం మళ్ళీ గొల్లపూడి, భవానీపురం చర్చ్ సెంటర్ అలా వెళ్ళిపోతాం అనమాట. సో ఇట్లా మనం వెళ్ళాలి స్ట్రైట్ గా. సితారా సెంటర్ ఎందుకు వచ్చిందంటే అక్కడ మీకు కనిపిస్తుందా బోర్డు, అది సితారా అని కనపడుతుందా? అదే ఒకప్పుడు సితారా థియేటర్ అనమాట. ఇప్పుడు సితారా ఫంక్షన్ హాల్ చేశారు దాన్ని. అది మ్యాటర్. అందుకే సితారా సెంటర్ అంటారు దీన్ని. ఇదిగోండి మన సితారా థియేటర్. అదే ఒకప్పుడు థియేటర్, ఇప్పుడు ఫంక్షన్ హాల్. యాక్చువల్ గా ఏంటంటే పొద్దున్న గిరి ప్రదక్షిణ కుదరలేదు కాబట్టి మేము మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాం. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 12 తర్వాత. కానీ ఆ టైంలో బయటకు వస్తే ఎండ ఉందండి, మామూలుగా లేదన్నమాట. వస్తే మామూలుగా కాదు, ఇంకా కాళ్ళు లెగవన్నమాట. ఇంకా తార్ రోడ్డు మీద కాలేయంగానే. ఇంకా అందుకని చల్లబడ్డాక ఇప్పుడు బయలుదేరాం అనమాట. లక్కీగా పొద్దున్న అయితే అయిపోయిందిలే. కానీ పంతులు గారిని అడిగితే ఎప్పుడైనా చేయొచ్చమ్మా, అమ్మవారిదే కదా అన్నారు. అంతే, ఆ ఒక మాట చాలు. ఇంకా అందుకనే ఇంకా మొదలు పెట్టేస్తాం లేట్ చేయకుండా. ఇక్కడ చూడండి ఏదో ఊరేగింపు జరుగుతుంది. స్వామివారు వెంకటేశ్వర స్వామి అనుకుంటా. వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టారు.
అలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి హెచ్పి బంక్, పెట్రోల్ బంక్ ఉంటది. ఇది ఒక చిన్న జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ దాటి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. అక్కడ ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది చూడండి. మీకు దగ్గరికి వెళ్తే క్లారిటీగా బాగుంటది, చీకటిగా ఉంది కాబట్టి. ఆ ఫ్లైఓవర్ కాడి నుంచి ఏం చేయాలో మీకు చెప్తాను. అదేనండి ఫ్లైఓవర్, చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ అంటారన్నమాట. చాలా పెద్దది. అది దాటి వెళ్ళామంటే అజిత్ సింగ్ నగర్ అని ఉంటది, అటు వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా మనం ఈ గిరి ప్రదక్షిణ ఫ్లైఓవర్ మీద కూడా చేయొచ్చు అనమాట, ఫ్లైఓవర్ ఎక్కి కూడా. బట్ ఎందుకంటే ఆ రిస్క్ చేయకూడదండి, ఎందుకంటే ఫుల్ వెహికల్స్ అయితే తిరుగుతాయి కాబట్టి. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈ రైట్ సైడ్ నుంచి కింద నుంచి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఓకే, అలా కింద నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఫ్లైఓవర్ అయితే క్రాస్ చేస్తున్నాం అండి. క్రాస్ చేసి మనం రైట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇంకొంచెం చూడండి వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఫ్లైఓవర్ పక్క నుంచి వస్తే ఇక్కడ మనకి చూడండి షిరిడి సాయిబాబా గుడి కూడా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే మీరు చక్కగా లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి, మీరు ఫ్లైఓవర్ ఎక్కి కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అని చెప్పాను కదా. మీరు అలా ఎక్కువచ్చేస్తే గనక అక్కడ అటాచ్మెంట్ ఉంది చూసారా, రైట్ సైడ్, ఫస్ట్ రైట్ అనమాట. ఆ రైట్ సైడ్ తీసుకొని కిందకి దిగాలి మనం, అలా కిందకి దిగాలి. బట్ అదంతా రిస్క్ ఎందుకని చెప్పేసి మనం జస్ట్ కింద నుంచి వచ్చేసాం అనమాట. ఇలా రైట్ సైడ్ తిరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం జస్ట్ సింపుల్ గా. కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఈ ఫ్లైఓవర్ మీద మాత్రం డ్రోన్ వ్యూ వేస్తే మాత్రం అదిరిపోతుంది అనమాట. అంత బాగుంటది వ్యూ అయితే మాత్రం. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. ఇంత పెద్ద ఫ్లైఓవర్ అంటే ఇంకోండి ఆ రోడ్డు ఉంటది, ఇది 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 అటు బాగుంటది. ఫ్లైఓవర్ కి ఎదురుగానే ఇక్కడ చూడండి అమ్మవారి గుడి ఉంది, దర్శించుకోండి, ఓకేనా? ఇంకెళ్దాము. అలాగే పక్కన కూడా ఇంకో గుడి ఏదో ఉంది. ఇంకెలాగే చిన్న చిన్న గుళ్ళు తగులుతూనే ఉంటాయన్నమాట. మనం చూసుకుంటా దర్శించుకుంటా ఓం దుర్గాయ నమః అనుకుంటే వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక విజయ దుర్గా రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అనమాట. ఇది పెద్ద గుడేనండి, మీరు దర్శించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడికి రాగానే మీకు పాలోసన గుమ్మరించి కొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది పాల ఫ్యాక్టరీ రోడ్ అంటారు. విజయ పాలు ఫ్యాక్టరీ అయితే ఉంటది అనమాట ఈ ఏరియాలో. అది మ్యాటర్. ఆ చివరి నుంచి మొత్తం ఈ విజయ డైరీ వ్యాన్లే మొత్తం అంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ సాయిబాబా గుడి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు నిత్యాన్నదానం ఉంటుంది అనమాట. అదిగోండి సాయిబాబా వారు, ఓం సాయిరామ్. నిత్యాన్నదానం ఉంటుంది ఈ గుడిలో, అదే స్పెషల్. సాయిబాబా గుడి పక్కనే గురుగారు ఉంటారండి, ఆంజనేయ స్వామి వారిది పెద్ద విగ్రహం. ఇంత విగ్రహాలు చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. చూడండి, అసలే అమ్మవారి కొండకి క్షేత్రపాలకుడు కూడా ఆంజనేయ స్వామి. అయితే మనం కొండకి అవతల పక్కన స్టార్ట్ అయ్యి ఇలా సర్కిల్ తిరిగి ఇలా యూటర్న్ తిరిగాం అన్నమాట ఇప్పుడు, ఓకేనా? ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎక్కడ ఆగవసరం లేదు. ఎక్కడ కనెక్ట్ అవుతామో మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు టైము 8 అవుతుందండి. మనం 6:30 స్టార్ట్ చేసాం కదా, 1.5 hour అయితే అయిందనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే, ఇందాక మీకు సితారా సెంటర్ అని చెప్పాను కదా, ఆ సెంటర్ కి కనెక్టివిటీ రోడ్ లో ఉన్నాము. మీకు చూపిస్తాను ఎక్కడ ఉన్నాను అనేది. మనకి ఇక్కడ రైట్ సైడ్ చూడండి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వస్తుంది అనమాట. చాలా ఫేమస్ అనమాట ఈ అమ్మవారు. ఇక్కడ వారాలు చేస్తారు ఈ గుడిలో. అలాగే పక్కన ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి, ఇది కూడా చాలా ఫేమస్. మీరు ఈ 2 గుళ్ళకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ 2 గుళ్ళని ఆనుకొని ఆ రోడ్డు అయితే ఏదైతే ఉందో అదే రోడ్డు అనమాట. ఇందాక మీకు సితారా సెంటర్ అటు వెళ్తే ఆ షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకూడదని చెప్పాను కదా, ఆ రోడ్డు ఇదేనమాట. ఆ సితారా సెంటర్ నుంచి కట్ అయిపోయి ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా వెళ్ళకూడదు. మనం ఇప్పుడు ఎలా అయితే చుట్టూ తిరిగి వచ్చామో అలా చుట్టూ తిరిగి రావాలి. అదిగోండి సొరంగం, అదే అనమాట చిట్టునగర్ టన్నెల్ అంటారు దాన్ని. అటు నుంచి రాకూడదు. ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో అలాగే రావాలి. అండ్ అలాగే వచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఈ జంక్షన్ నుంచి, ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎంతసేపు పట్టదు. స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు అక్కడ ఇంకో జంక్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం మీకు. ఎదురైతే ఆగేవండి, ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకున్నాము. కొద్దిగా తాగేసి వెళ్దామని చెప్పేసి. 1.5 hour అవుతుంది కదా, కొద్దిగా గొంతు ఎండిపోతుంది అనమాట. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఆగేదేం లేదు, వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. ఇంకా ఇంకొక మహా అయితే ఇంకొక నడిస్తే ఇంకొక అరగంట, అంతే. అరగంట కూడా పట్టదు. బట్ రోడ్డు మీద వెహికల్స్ అవి ఉంటాయి కాబట్టి అంతే అనమాట. వెళ్ళిపోదాం మనం. ఇంకా అలా ఎదురుకొచ్చేస్తే ఇక్కడ చూడండి, విజయవాడలో చాలా మంది సెలబ్రిటీలు చదివిన కాలేజ్ KBN కాలేజ్. అఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎవరిని ఉంటే కమెంట్ చేయండి. ఈ KBN కాలేజ్ నుంచి మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మీకు అక్కడ 2 రూట్లు వస్తాయి, ఎటు వెళ్ళాలని చెప్తాను. లెఫ్ట్ అయితే అసలు వెళ్ళకూడదు, ఓకే? జంక్షన్ అని చెప్పాను కదా, ఇదేనండి. మనం ఇలా లెఫ్ట్ కి వెళ్ళామంటే మళ్ళీ అలా రైల్వే స్టేషన్ అటు సైడ్ వెళ్ళిపోతాం అనమాట. మనకి ఇక్కడ 2 రోడ్లు వస్తున్నాయి చూసారా, ఇదిగోండి. ఈ రోడ్డు ఒకటి, అటు ఆ రోడ్డు ఒకటి. ఈ రోడ్లోకి వెళ్ళకూడదు, మనం ఈ రోడ్లోకి వెళ్ళాలి. అదేంటంటే బ్రాహ్మణ వీధి అంటారనమాట. సో ఆ బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అక్కడ వెంకటేశ్వర గుడి కూడా ఉంటుంది, చాలా ఫేమస్. నేను ప్రతి శనివారం మాక్సిమం కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్తానండి. ఇలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చెప్పాను కదండి, బ్రాహ్మణ వీధిలో వెంకటేశ్వర స్వామి గుడి నా ఫేవరెట్ గుడి అనమాట. నాకు వీలు కుదిరితే ఖచ్చితంగా ఇదే టెంపుల్కి అయితే వస్తానండి. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని ఒకసారి వెళ్దాము గుడికి. అలాగే ఇక్కడ దాకా వచ్చాక చాలా రోజులు అయింది ఈ గుడికి కూడా వెళ్ళి. గుడి
గుడి లోపలికైతే వెళ్ళాం కానీ దర్శనం అయితే అవ్వలేదండి. ఎందుకంటే బయట పూజ చేస్తున్నారు కదా, అక్కడ ఎప్పుడు పౌర్ణమి వచ్చినా ఇలా లోపల పూజ చేస్తారు. పూజ చేసినప్పుడల్లా కొద్దిగా లోపల స్వామివారిది డోర్ అయితే క్లోజ్ చేస్తుంటది అనమాట. సో అయితే దర్శనం అయితే అవ్వలేదు, బట్ మనస్ఫూర్తిగా ఉందండి. లోపలికి వెళ్ళొచ్చాం కాబట్టి గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 5 నిమిషాలు ఎండింగ్ పాయింట్ కి వెళ్ళిపోయి నడుచుకుంటా కొండెక్కి దర్శనం చేసుకొని కిందకి రావాలి. ఇంకా మీకు ఎక్కడి నుంచి అయినా లాంగ్ నుంచి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ రూమ్స్ కావాలితే ఈ బ్రాహ్మణ్ స్ట్రీట్ లోనే దొరుకుతాయి అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఆ మధ్యలో దాకా మొత్తం అన్ని రూమ్సే ఉంటాయి. మీకు ఎక్కడ కావాలన్నా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ అలాగే ఇక్కడ హోటల్ ఒకటి కనబడుతుంది చూసారా, ఇక్కడ పొద్దున మట్లు దోశ తింటే చాలా బాగుంటుందండి. మరి సాయంత్రం ఎలా ఉంటుందో నాకు తెలీదు. పొద్దున మట్లు అయితే నేను చాలా సార్లు తిన్నా, బాగుంటుంది. మంచి క్రిస్పీగా ఏమంటే చాలా బాగా వేస్తారు. ఫైనల్లీ మనం అయితే వచ్చేసామండి. ప్రజెంట్ టైం 8:30 అవుతుంది. మనం 6:30కి బయలుదేరాము. అప్రాక్సిమేట్ గా 2 hours లో అయితే కంప్లీట్ చేస్తాం. ఎండింగ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ పాయింట్ కి ఎక్కడి నుంచి వస్తే అక్కడ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని పైకి అయితే ఎక్కేద్దాం. ఇంకా టెంపుల్ అయితే ఇదిగోండి, పైకి ఎక్కాలి. ఇప్పుడు ఓంకారం అదిగోండి. మీకు కావాలంటే ఇలా కూడా ఎక్కచ్చు మెట్ల ద్వారా. నేనైతే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోయి ఇందాక కామధేను అమ్మవారిని దర్శించుకున్నాం కదా, అక్కడే మళ్ళీ దండం పెట్టుకుని ఆ పక్క నుంచి ఒక రూట్ ఉంటది, ఆ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి గుడి, అక్కడ నుంచి పైకి ఎక్కేద్దాం. మీరు ఎవరైనా గుండ్లు గీయించుకోవాలి అనుకుంటే మాత్రం మనకి ఏదైతే మెయిన్ గోపురం ఉందో దాని పక్కన ఎక్కడే ఉంటదండి కేశ ఖండనశాల. ఇదిగోండి చూసారా, ఈ పైకి ఎక్కాలన్నమాట. ఆ పైకి ఎక్కితే కేశ ఖండనశాల ఉంటది. 30 రూపాయలు ఎంతో టికెట్ ఉంటది. నాకు కూడా మొక్క అక్కడే ఉందన్నమాట. మా దుర్గమ్మ వచ్చేసామ్మా. మొత్తానికి గిరి ప్రదక్షిణ చేసుకొని అయితే ఇంకా కొండెక్కి నీ దర్శనం చేసుకుంటే ఇంకా కంప్లీట్ అవుద్దమ్మా. కింద కామధేను అమ్మవారి దగ్గర స్టార్టింగ్ పాయింట్ లో దండం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు కొండ పైకి అయితే ఎక్కుదాము. ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకొని అలా కొండ మీద నుంచి మామూలుగా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే క్షేత్రపాలకుడు ఈ టెంపుల్ కి శ్రీ ఆంజనేయ స్వామి అన్నమాట. ఇదిగోండి క్షేత్రపాలక శ్రీ అభయాంజనేయ స్వామి. ఇక్కడి నుంచే మనం మెట్ల ద్వారా పైకి వెళ్ళాలాగా. టైము 8:30 దాటిపోయిందిగా. పంతులు గారు కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. బయట అయితే కార్లు చాలా ఉన్నాయండి కింద పార్కింగ్ దగ్గర గట్ట. మరి పైన జనాలు ఎలా ఉన్నారో ఏంటో. మనం అయితే ఫ్రీ దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు మెట్లు అయితే ఎక్కేసాం. పైకి ఎక్కేటప్పటికి మంచి చల్ల గాలి తగులుతుంది, హాయిగా ఉంది. అబ్బా, ఇంకా కొద్ది దూరం నడవాలి. నడిచి క్యూ లైన్ లోకి వెళ్ళాలి. ఫోన్ అయితే పెట్టేయాలండి. ఒకవేళ వీలుంటే పట్టుకెళ్తాను, లేదంటే అక్కడ సెక్యూరిటీ ఉంటారు మాక్సిమం. ఫోన్ పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఆయాసం వచ్చేస్తుంది మెట్లు ఎక్కి నడిచేటప్పటికి. మీరు బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ గుడి దగ్గరికి రావాలంటే అలాంటి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయండి. ₹1 కూడా పే చేయక్కర్లా, ఫ్రీగా ఎక్కేసి వచ్చేయచ్చు అనమాట కొండపైకి. మళ్ళీ కిందకు కూడా ఉంటాయి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. బయట అయితే అన్ని కార్లు ఉన్నాయి కానీ లోపల అయితే జనం చాలా తక్కువ ఉన్నారు అనమాట. ఎవ్వరు లేరు. దగ్గరగా 10 నిమిషాల పైన అలా ఎదురుగా నుంచున్నామండి. మా వెనకాల ఇంకెవ్వరు లేరు. నిజంగా దర్శనం అయితే సూపర్ జరిగింది, మామూలుగా లేదన్నమాట. కిందకి వచ్చాం కదా, ఇంకైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. మీకు అయితే ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి, విజయవాడ వ్యూ. అసలు చూడండి ఎంత బాగుందో. కింద గోపురం, ఆ పక్కన ఫ్లైఓవర్, సూపర్. ఇంకా పైనుంచి తెస్తే ఇంకా బాగుంటుంది, బట్ నేను కొద్ది కిందకు వచ్చానండి, అందుకే ఇక్కడి నుంచి అనమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ కూడా అయిపోయానండి. పావని ఏంటి సంగతులు? బాగా జరిగిందా గిరి ప్రదక్షిణ? మంచిగా చేసుకున్నా. సూపర్ జరిగింది తల్లి. మన వాళ్ళందరికీ కూడా నేను మంచిగా చుట్టూరు ఎటు నుంచి వెళ్ళాలి, ఎలాగ రావాలి, ఎప్పుడైనా అంటే ఇప్పుడైనా కాదు, ఇప్పుడు వీడియో వైరల్ అయినా అవ్వకపోయినా తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా సెర్చ్ లో కొట్టిన వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేశాను రా. పాపం పొద్దున్నే వెళ్తానన్నాడండి గిరి ప్రదక్షిణకి, కానీ కొన్ని కారణాల వల్ల పాపం మార్నింగ్ కుదరలేదు. కానీ అనుకున్నాడు కదా సాయంత్రం అయినా పర్లేదని పంతులు గారిని అడిగి సాయంత్రం గిరి ప్రదక్షిణ చేసుకొచ్చారు. ఎప్పుడన్నా పౌర్ణమిలకి జరుగుతూ ఉంటాయి కదా, ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని వీడియో కూడా తీసి పెట్టాం. అదండి విషయం అయితే. ఇంకప్పుడు నాకు ఇంకేం తినబుద్ధి అవుతలేదు. పావని కొద్దిగా పాలిచ్చేస్తుంది. పాలిచ్చేస్తే కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకొని పడవేనండి. అది మ్యాటర్ అయితే. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీతో చాలా మాట్లాడుతూ బోల్డన్ని మాట్లాడుతూ బ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాము. అవన్నీ చేస్తాము, అస్సలు మిస్ అవ్వకండి, సరేనా? అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడద్దని అనుకుంటున్నాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దాం, అస్సలు మిస్ అవ్వకండి. ఉంటాం మరి. బాయ్ బాయ్. పావని బాయ్ అండి. బాయ్.